హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు Melchizedek Gandhi. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో. ఈ వీడియోలో నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీద షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మై నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్ళే రోడ్డు మధ్యలో రణస్థలం అనే లొకేషన్ దగ్గర నిమ్మలవలస అనే ఒక స్మాల్ విలేజ్ ఫ్రెండ్స్. ఇక మై ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే నేను మా అమ్మగారు మా ఇంట్లో ఉంటాం ఫ్రెండ్స్. నేను అన్మ్యారీడ్ సింగిల్ ఫ్రెండ్స్. ఐ హావ్ ఏ 4 sisters. దే ఆర్ ఆల్ గాట్ మ్యారీడ్. ఇక నా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నా ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ లొకేషన్ లో జరిగింది. నా స్కూలింగ్ లైక్ కేజీ నుండి 5th క్లాస్ వరకు మై నేటివ్ ప్లేస్ లో జరిగింది. ఆఫ్టర్ 6th to 8th క్లాస్ వరకు శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి కలివరం తగరం అనే లొకేషన్ లో జరిగింది ఫ్రెండ్స్. ఇక 9th and 10th క్లాస్ విషయానికి వస్తే అదే శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఆమ్దలవలస అనే లొకేషన్ లో జరిగింది ఫ్రెండ్స్. ఇక నా ఇంటర్మీడియట్ విషయానికి వస్తే విజయనగరం డిస్టిక్ సంబంధించి రాజం అనే లొకేషన్ లో జరిగింది ఫ్రెండ్స్. ఇక నా గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే నేను నా గ్రాడ్యుయేషన్ అనేది విశాఖపట్నంలో చేశాను ఫ్రెండ్స్. విశాఖపట్నంలో నా గ్రాడ్యుయేషన్ BBM లైక్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్సుని నేను విశాఖపట్నంలో 2 different colleges లో చేశాను ఫ్రెండ్స్. మొదటిది NADలో ఉన్నటువంటి మహాతి డిగ్రీ కాలేజ్ అండ్ పెందర్తిలో ఉన్నటువంటి ఆదర్శ డిగ్రీ కాలేజ్లో నేను నా గ్రాడ్యుయేషన్ BBM కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నేను నా గ్రాడ్యుయేషన్ BBMలో HR స్పెషలైజేషన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక నేను ఇదే విశాఖపట్నంలో నేను గ్రాడ్యుయేషన్ BBMతో పాటు నేను గ్రాడ్యుయేషన్ BBM చేస్తుండగానే నేను ఒక స్పిరిచువల్ కోర్స్ చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే యూనివర్సిటీలో ఎక్సిజిస్ థియలాజికల్ స్టడీ అనే కోర్సుకి సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ అనే కోర్సు వరకు నేను ఈ స్పిరిచువల్ కోర్స్ చేశాను ఫ్రెండ్స్. ఇక నా జాబ్ విషయానికి వస్తే నేను చాలా రకాల జాబులు చేశాను ఫ్రెండ్స్. సో అందులో ఎక్కువ కాలం సేల్స్కి సంబంధించి UPI సెక్టార్లో లైక్ పేటిఎం, ఫోన్పే, భారత్ పే, అమెజాన్ పే, సో ఇటువంటి సెక్టార్లో నేను ఎక్కువ కాలం జాబ్ చేశాను ఫ్రెండ్స్. ఇక నేను జాబ్ చేస్తుండగానే కొన్ని రకాల బిజినెస్లకు నేను టెస్ట్ మార్కెటింగ్ చేశాను ఫ్రెండ్స్. టెస్ట్ మార్కెటింగ్ అంటే ఏదైనా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లేదంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మార్కెట్లకు విడిచిపెట్టే ముందు ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనే దాని గురించి మార్కెట్లో మనం కొంతకాలం లేదంటే కొన్ని నెలల పాటు టెస్ట్ మార్కెటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. అలా టెస్ట్ మార్కెటింగ్లో ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఒక 3 రకాల బిజినెస్లకు టెస్ట్ మార్కెటింగ్ చేశాను ఫ్రెండ్స్. అందులో ఒకటి ఫెయిల్ అయ్యింది, మిగతావి 2 సక్సెస్ అయ్యాయి ఫ్రెండ్స్. మరి 2 సక్సెస్ అయినప్పుడు మరి బిజినెస్ ఎందుకు పెట్టలేదని అంటే నేను బిజినెస్ పెట్టే ముందు ఆ బిజినెస్ ఎలా ఉండాలి అని నేను అనుకున్నానంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ టైంలో ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ నేను ఏదైతే టెస్ట్ మార్కెటింగ్ నేను బిజినెస్ పెట్టాలని చెప్పేసి టెస్ట్ మార్కెటింగ్ చేశాను కదా, ఆ టెస్ట్ మార్కెటింగ్లో నాకు తెలిసింది ఏంటంటే ఆ బిజినెస్లో ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ పడుతుందని తెలిసింది మొదటిది. రెండోది ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్న విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ బిజినెస్ని లేదంటే ఆ బిజినెస్ని స్టార్టింగ్ స్టేజ్లోనే లేదంటే ఇనిషియల్ స్టేజ్లోనే నేను ఆపేశాను ఫ్రెండ్స్. ఇక నేను యూట్యూబ్ ఛానల్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే ఏ అంశాన్నైనా పంచుకునే ఓ వేదిక కావాలనే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ని పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని లాక్డౌన్ కంటే ముందే లైక్ 5 years బ్యాక్ నేను పెట్టాల్సింది ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ని అప్పుడు పెట్టలేకపోయాను. సో అందుకే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకటైతే చెప్తాను, ఈ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ కావాలన్న వారికి తిరిగి ఉండదు ఫ్రెండ్స్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎటువంటి కంటెంట్ షేర్ చేయాలనుకుంటానంటే ఎటువంటి టాపిక్స్ నేను మాట్లాడాలనుకుంటానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, సైంటిఫిక్ వీడియోస్ గురించి, సైంటిస్టుల థియరీస్ గురించి, హిస్టారికల్గా కాస్మాలజీ, క్రానికాలజీ, ఆర్కియాలజీ, సో ఇటువంటి టాపిక్స్ గురించి నేను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇక ఇంకా యూట్యూబ్ ఛానల్లో మన ఇండియన్ ఫెస్టివల్స్ గురించి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బయోగ్రఫీస్ గురించి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈవెన్ ఎక్కువగా హిస్టారికల్గా కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇక మై లాంగ్ టర్మ్ గోల్ విషయానికి వస్తే లేదంటే మై ఆబ్జెక్టివ్ ఏంటంటే మై లైఫ్ అంబిషన్ ఏంటంటే క్రీస్తు సువార్తను ఈ ప్రపంచానికి చెప్పాలనేదే నా యొక్క లైఫ్ అంబిషన్ ఫ్రెండ్స్. సో ఇంతకంటే పెద్ద అంబిషన్ అంటూ ఏమీ నా జీవితంలో ఏమీ లేదు. దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై అంబిషన్, దిస్ ఈజ్ మై లైఫ్ అచీవ్మెంట్ ఫ్రెండ్స్. సో ఇక నుంచి
నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేస్తున్నటువంటి లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోతున్నటువంటి వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఒక సరికొత్త ఒక సెన్సేషనల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో అందరికీ బాయ్.